ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్. ఫ్యాక్ట్ 1. జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫస్ట్ మూవీ అయిన నిన్ను చూడాలనే మూవీకి 4 to 6 lakhs రెన్యుమరేషన్ తీసుకున్నారంట. అయితే ఈ మనీని ఇంట్లో చాలా జాగ్రత్తగా దాచుకునేవారంట. ఎవరైనా దొబ్బేస్తారేమో అని ప్లేసులు మారుస్తూ ఆ మనీని మళ్ళీ లెక్క పెట్టుకుని మళ్ళీ ప్లేస్ మార్చి పెట్టేవారంట. అప్పుడప్పుడు షూట్ మధ్యలో నుంచి కూడా వెళ్ళి చెక్ చేసుకుని వచ్చేవారంట. ఇలాగే కొన్ని మంత్స్ అయ్యాక ఆ మనీని వాళ్ళ మదర్కి ఇచ్చేశారు. ఫ్యాక్ట్. జూనియర్ ఎన్టీఆర్ గారు బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే మూవీతో 1991లో చైల్డ్ ఆర్టిస్ట్గా డెబ్యూట్ ఇచ్చారు. అండ్ 1997లో రామాయణం అనే మూవీ చేశారు. ఆ మూవీకి నేషనల్ ఫిలిం అవార్డు వచ్చింది. ఫ్యాక్ట్ 3. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక ప్రైవేట్ జెట్ ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 80 crores. ఫ్యాక్ట్ 4. జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్న ప్రతి కార్కి 9999 నెంబర్ ప్లేటే తీసుకుంటారు. ఒకసారి ఆయన 5 crores పెట్టి కొన్న ల్యాంబర్గిని కార్కి 9999 నెంబర్ ప్లేట్ కోసం 17 lakhs ఖర్చు పెట్టారంట. అండ్ 9 ఆయన లక్కీ నెంబర్ అంట. ఫ్యాక్ట్ 5. జూనియర్ ఎన్టీఆర్ గారు టోటల్ నెట్వర్క్ వచ్చేసి 500 crores. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యూచర్లో పాలిటిక్స్కి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఒకవేళ వస్తే సేమ్ పార్టీలో కంటిన్యూ అవుతారా లేకపోతే న్యూ పార్టీ పెడతారా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.